ఇప్పుడు రాజకీయాల్లో ఓడిపోయారండి. ఓకే. అంటే ప్రజలు ఓడించారండి. అప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ 5 ఇయర్స్‌కి ఇంకో ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు నచ్చకపోవచ్చు. అందుకని ఓడించుండొచ్చు. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్‌లో మీరు నచ్చొచ్చు. లేకపోతే ఇప్పుడున్న అధికార పార్టీ నచ్చకో మళ్ళీ మిమ్మల్ని గెలిపించొచ్చు. అంటే ఇదంతా ఎవరి చేతుల్లో ఉంది? ప్రజల చేతుల్లో ఉంది. సో, ప్రజలు మిమ్మల్ని గెలిపించాలంటే ఏం చేయాలి? మీకు మేము హామీ ఇస్తున్నాం. అంటే మీకు సహాయం చేస్తాం. ప్రజల్ని గొప్ప స్థాయికి తీసుకువెళ్తాం అనే మాటలు మాట్లాడాలి. ఎప్పుడది ఓడిపోయిన తర్వాత. అంటే ఏంటంటే ఇప్పుడు నేను ఓడిపోయానండి రాజకీయాల్లో. అంటే ఏదో తప్పు ఇంకా ఏదో చెయ్యాలి ప్రజలకి. అప్పుడే ప్రజలు మనం గెలిపిస్తారు. అలా కాకుండా మనం ఎందుకు ఓడిపోయామనే విషయాన్ని కూడా మర్చిపోయి, ఓకే, ప్రజలు మనల్ని ఎందుకు ఓడించారనే విషయాన్ని కూడా మర్చిపోయి నెక్స్ట్ ఎలక్షన్‌లో ఎంత కళ్ళు మూసుకుంటే చాలు నెక్స్ట్ ఎలక్షన్‌లో మళ్ళీ మేము వచ్చేస్తాం. ఇంత ఓవర్ కాన్ఫిడెంట్ ఏంటి? ఆ ఒక్క ఓవర్ కాన్ఫిడెంట్ వల్లే కదా సార్ మీరు ఓడిపోయారు. వై నాట్ 175 అన్నారు. ఓకే. కాన్ఫిడెంట్ ఉండడం వేరు, ఓవర్ కాన్ఫిడెంట్ ఉండడం వేరు. సో, వై నాట్ 175 అన్నారు. ఓడిపోయారు చిత్తుగా. అది తెలిసి కూడా ఓకే ఇంకా మారకుండా సో కళ్ళు మూసుకుంటే చాలు 5 సంవత్సరాలు గడిచిపోద్ది. ఆ తర్వాత మందే అంట. ఎలా? 5 సంవత్సరాల తర్వాత మీకు రావచ్చు ఛాన్స్. ఇప్పుడు 11 ఓకే. ఇలా మీరు 11 వచ్చి ఉండొచ్చు. నెక్స్ట్ మిమ్మల్ని గెలిపించవచ్చు ప్రజలు. అవకాశం ఉంది. అవకాశం లేదని నేను చెప్పను నేను. అవకాశం ఉంది. కానీ ఎలా ఉంటుంది? మీరు ప్రజలకి చెప్పాలి. నెక్స్ట్ ఎలక్షన్‌లో మేము మళ్ళీ వచ్చిన తర్వాత ఇదివరకటి కన్నా ఇప్పుడున్న అధికార పార్టీ కన్నా ఇంకా అద్భుతంగా చేసి ఇదివరకు నేను ఏదైనా మిస్టేక్ చేసుంటే దాన్ని సరిదిద్దుకొని మళ్ళీ ప్రజల్లోకి వచ్చి ప్రజలకు సహాయం చేస్తాను. ప్రజల్ని మెప్పు పొందుతానని అనాలి గానీ నేను నెక్స్ట్ ఎలక్షన్‌లో గెలిచేస్తాను. గెలిచిన వెంటనే ఓకే ప్రతి ఒక్కడిని బయటికి లాక్కొస్తా. ఓకే. ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ ఎవరైనా సరే వాళ్ళందరినీ బయటికి లాక్కొచ్చి ఒక్కొక్కడిని వాళ్ళు ఈవెన్ రిటైర్ అయిపోయినా సరే, ఈవెన్ విదేశాలకు వెళ్ళిపోయినా సరే లాక్కొచ్చి ఓకే వాళ్ళని మామూలుగా వదలను, వాళ్ళని చంపేస్తా, వాళ్ళని అది చేసేస్తా అని అంటున్నారు. సార్ మీరు రాజకీయాల్లో గెలవడం ఇప్పుడు నెక్స్ట్ మీరు గెలవడం కోసం దేనికోసం గెలుస్తున్నారు? ప్రజలకి మంచి పాలన అందించడానికి గెలుస్తారా? లేకపోతే మీ వ్యక్తిగత పగద్వేషాలను చూపించడానికి గెలుస్తారా? అంటే అంత మీకు కాన్ఫిడెంటా? మీరు ఇతరులని హాని చేయడం కోసం, మీ పగను మీరు తీర్చుకోవడం కోసం ప్రజలందరూ మీకు ఓట్లు వేయాలా అండి అనే క్వశ్చన్ నాకు డౌట్ వచ్చింది. అందుకని అడిగా. అంటే నెక్స్ట్ ఓడిపోయిన తర్వాత తప్పు తెలుసుకుని నెక్స్ట్ నేను అది చేస్తాను ఇది చేస్తానని చెప్పడం మానేసి ప్రజలకి ఓకే నేను గెలిచిన తర్వాత గెలిచేస్తారంట కాన్ఫిడెంట్ ఉంది. ఓకే గుడ్. కానీ అది ఓవర్ కాన్ఫిడెంట్ అవ్వకూడదు కదా. ఆల్రెడీ తెలిసింది ఓవర్ కాన్ఫిడెంట్ వల్లే ఓడిపోయాం. ఆల్రెడీ వై నాట్ 175 అని చెప్పి ఓడిపోయారు. అయినా సరే అవన్నీ మర్చిపోయి నెక్స్ట్ ఎలక్షన్లో మనమే ఓకే గుడ్ మీరు మంచి చేస్తాను. ఇన్ కేసు ఇప్పుడున్న పార్టీ సరిగ్గా చేయకపోతే మళ్ళీ మీకే అవకాశం ఇవ్వచ్చు. ఓకే. కానీ మీరు కూడా ఎంతో కొంత ప్రజలకు చెప్పాలి కదా, మేము అది చేస్తాం ఇది చేస్తామని. అది మానేసి నేను గెలిచేస్తాను, ఇది గెలిచిన తర్వాత అన్ని ఇన్ని పోటీ చేస్తాను. ఏంటి సార్ ఈ మాటలు ఇంకా మారరా?